పేరు లేకుండా చెయ్యాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా మరి ఆ వ్యక్తి ప్రజల గుండెల్లో ఉన్నప్పుడు మీరు పేరు లేకుండా చేయాలని చూసినా, ఇంకో రకంగా అవమానపరిచినా, ఏం చేయాలనుకున్నా కూడా గుండెల్లో ఉండేటువంటి అభిమానాన్ని మాత్రం ఎవరు కూడా చెరిపేయలేరు. అది ఎవరైనా సరే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆయన చిరస్థాయిగా ప్రజల్లో నిలిచిపోతాడు. నందమూరి తారక రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజల నుంచి, ప్రజల గుండెల నుంచి వాళ్ళని ఎవరు కూడా చెరిపేయలేరు. నందమూరి తారక రామారావు గారినే చెరిపేయాలని ప్రయత్నం చేశారు వీళ్ళు. ఆయన పార్టీ తీసుకొని ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీ తీసుకొని ఈరోజు ఆయన స్థాపించినటువంటి పార్టీ మహానాడి కార్యక్రమం ఆయన చేస్తూనే మరి ఆయనకు వెన్నుపోటు పొడిచినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెడిపేయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్నటిదాకా మనం చూసాం. కడపలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఎందుకు నిర్వహిస్తున్నారో మనకు తెలుసు. నిర్వహించే వాళ్ళు ఊరికే ఉండొచ్చు కదా. అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి సంబంధించి చుట్టూ తోరణాలు, పసుపు తోరణాలు, సర్కిల్ దగ్గర వైఎస్ విగ్రహం దగ్గర, మరి టీడీపీ ఆఫీస్ దగ్గర చూస్తేనేమో తోరణాలు లేవు, వాళ్ళు ఒక జెండా కట్టేసి ఏదో పెట్టేసి వదిలేశారు అక్కడ. ఇక్కడ కనిపిస్తా ఉంది కదా తేడా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏంటి, మహానాడు జరుగుతున్నటువంటి ఒక రోజు ముందుగానే ఒక జీవో రిలీజ్ చేశారు. ఉన్నటువంటి వైఎస్ఆర్ జిల్లా ఏదైతే ఉందో వైఎస్ఆర్ జిల్లా పేరు మనసు వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టారు. ఇప్పుడు ఎందుకంటే ఆ పేరు పలకాలంటే భయం. మళ్ళీ ఈ పేరు గుర్తు చేయడం ఎందుకు? అంతే కదా. మరి భయమైన అయి ఉండాలి, లేకపోతే ఆ పేరు పలకడం ఇష్టం లేకుండా ఒక సైకో మెంటాలిటీ అంటారు కదా, అలాంటి మెంటాలిటీ అని అయి ఉండాలి. ఈ రెండే కారణం. ఇప్పుడు నిజంగానే మీరు మార్చాలనుకుంటే, నిజంగానే ఏదైనా నీతి నిజాయితీ మాలో సైకో మెంటాలిటీ, శాడిజం మెంటాలిటీ లేదనుకుంటే కనుక మరి జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాని చేశారు కదా, ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా మార్చొచ్చు కదా. అది మార్చమ్మా. అసలు ఆ ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇన్ని సంవత్సరాల కాలంలో ఆయన పార్టీ తీసుకున్నటువంటి మేలు ఎప్పుడైనా ఆయన గౌరవిస్తూ ఆయన పేరు మీద మీరు జిల్లా పెట్టాలని, ఆయన 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 పేరు మీద ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టాలని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఎప్పుడైనా మీకు ఆలోచన వచ్చిందా? లేదు. మీకున్న పత్రికల ద్వారా ఆయన మీద తప్పుడు కార్టూన్స్ వేసి ఆయన కించపరిచే విధంగా చేస్తారు కానీ ఆయన గౌరవం పెంచే విధంగా మీరు ఎప్పుడైనా చేశారా? లేదు. ఆయన పేరు ఎంత చెడిపోయాలని ప్రయత్నం చేశారు. ఆయన పేరు లేకుండా చేయాలని. పేరు లేకుండా చేస్తే ఆయన చెరిపేయగలిగారు. ఆయనని ప్రజల గుండెలు ఇప్పటికైనా చిరస్థాయిగానే నిలిచిపోయారు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అంతే. ఆయన పేరు మీరు చెరిపేయాలని చూసినా, ఇంకా ఏం చేయాలని చూసినా కూడా ప్రజల గుండెల్లో నుంచి ఆయనను చెరిపేయలేరు. ఎస్, ఎందుకంటే నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే తెలంగాణలో కూడా చూశాను. తెలంగాణలో కూడా ఇప్పటికీ చాలా ఇళ్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ, ఆయన తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ ప్రతి పేదోడికి వాళ్ళ ఇంట్లో ప్రాణాలను నిలబెట్టింది కాబట్టి ఒక దేవుళ్ళలాగా చూస్తారు ఆయన్ని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే అంబులెన్స్ పోతా అంటే గుర్తొచ్చేది వైఎస్ఆరే. నువ్వు హాస్పిటల్కి పోకుండా ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది వైఎస్ఆరే. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు. పేదోడి కోసం చాలా చేస్తారు, గుర్తుండిపోతారు. ఎవరు చేసినా గుర్తుంటారు. పేదల కోసం ఎవరు చేసినా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళని. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి మీరు అధికారులకు వచ్చిన నుంచి విగ్రహాలు తీసేస్తా అంటే కూడా విగ్రహాలు రాత్రి పడగొడితే పొద్దున్నే మళ్ళీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అభిమానం ప్రజల్లో ఉంది. ఇప్పుడు మీరు జిల్లా పేరు మార్చినంత మాత్రాన ఏమైనా ఆయన మీద ఉన్న అభిమానం పోతుందా? కడప జిల్లాలో మా ప్రజా మద్దతు మాకు పెరుగుతుందంటే ఇప్పుడు మీరు అధికారులు ఉన్నారు కాబట్టి అధికారులను వాడుకొని ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు అధికారులతో పని చేపిస్తాం. పార్టీ కార్యక్రమంలో అధికారులు పని చేయడం నాకైతే అర్థం కాదు. విచిత్రం. ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి, అంటే మనసులో ఒక కుతంత్రాలు పెట్టుకొని చేస్తున్నారు కాబట్టి ప్రకృతి కూడా మీకు సహకరించే విధంగా ఉంది. వర్షం పడతా ఉంది, అపశృతులన్నీ యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. నేను అధికారుల మీద కూడా బారికేడ్లు పడి దెబ్బలు తగినటువంటి పరిస్థితి. దేశంలో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. అయినా కూడా కరోనా కేసులు ఉన్నప్పటికీ కూడా మేము చేస్తామని చెప్పి మరి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఏది అసలు కడపలో జరపాలంతే. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. ఆ రకంగా చేస్తూ ఉన్నారు. సో మహానాడికి సంబంధించి ఆ మహానాడులో మరి అఫీషియల్గా వైఎస్ఆర్ జిల్లా అనాల్సి వస్తుంది కాబట్టి, వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే కూడా అదే అనాల్సి వస్తుంది కాబట్టి ఒకరోజు ముందు వైఎస్ఆర్ కడప జిల్లా అని చేశారు. ఇప్పుడు ఏమంటారు? కడప జిల్లా అంటారు. వైఎస్ఆర్ పేరు వాడరు వాళ్ళు, కడప జిల్లా అంటారు. సో ఇట్లా మహానాడు సందర్భంగా వీళ్ళన్నీ కూడా రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉన్నారు అన్నీ కూడా. మరి అది అమరావతిలో జరుపుకోవచ్చు కదా మహానాడు. అద్భుతంగా అక్కడ ఏర్పాటు చేసిన అమరావతి పేరు కూడా ప్రపంచ దేశాలకు తెలిసిపోయే విధంగా అద్భుతంగా చేస్తా ఉన్న మహానాడు అంటారు కదా. అక్కడ కూడా చేసుకోవచ్చు, కానీ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ వేరు, వాళ్ళ ఆలోచన వేరు. ఆ ఆలోచనలో భాగంగానే ఇప్పుడు
వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ తోరణాలు కట్టడం కానీ, మీసాలు మెలేయడాలు, తొడలు కొట్టడాలు, వైఎస్ జగన్ మీద కామెంట్ చేయడాలు, వైఎస్ఆర్ పార్టీని రెచ్చగొట్టడాలు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు రెచ్చగొడతా ఉంటే, వాళ్ళు సైలెంట్గా ఉంటే ఇంకా ఇంకా రెచ్చగొడతా ఉన్నారు. సైలెంట్గా ఉంటే ఇంకా రెచ్చగొడతా ఉన్నారు. సిగ్గు లేదా, శరం లేదా, రోషం లేదా, కడప అడ్డ అంటారు, ఎక్కడ పోయాడు మీ పులివెందుల పులి అని ఇట్లా రెచ్చగొడతా ఉంటే తాడు తెగేదాకా లాగొద్దు. దాని పరిణామాలు వేరే ఉంటాయి. అక్కడ అంతదాకా తీసుకొచ్చుకుంటున్నారు వీళ్ళు. ఇప్పటికే ఫ్యాన్స్ ఆ చుట్టూ ఉన్నటువంటి తోరణాలు కనుక తీయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. ధర్నాకి హైవే మీద ధర్నా కూర్చుంటామని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ అది కూడా చేస్తా ఉంటారు. మేము ఇక్కడ చేస్తూ ఉంటే వైసీపీ పార్టీ వాళ్ళు కావాలని చేస్తున్నారు అనేటువంటి వాళ్ళ ఒక ఆలోచన కూడా వాళ్ళలో ఉంది. సో అదే వాళ్ళ టార్గెట్ కూడా. ఏ టార్గెట్ పెట్టుకున్నా వైఎస్ఆర్ గారి అంశానికి సంబంధించి మాత్రం ఎవడేమనుకున్నా కూడా వాళ్ళ ఫ్యాన్స్ చాలా, వాళ్ళ స్పందన వాళ్ళ వేరే లెవెల్ ఉంటుంది. జగన్ గారు చెప్తారు వేరే లెవెల్లో ఉంటుందని చెప్పి, ఇక్కడ ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉంటుంది వాళ్ళకి కూడా. అంటే డైవర్ట్ చేయడానికి ఏదో ఒక డైవర్ట్ చేయాలి. ఇప్పుడు ఫెయిల్యూర్ అయిందనుకోండి కడపలో, వీళ్ళు అడ్డుకున్నారు, జరగనివ్వలేదని చెప్పాలి. ఇట్లా ఏదో ఒకటి చేసుకోవడానికి ముందే ఒక ప్లాన్ సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు అన్నమాట. నాకు తెలిసి అక్కడ సక్సెస్ అవ్వడం అనేటువంటిది కష్టమైనటువంటి పని. ఇప్పుడు కరోనా కారణంగా చాలా మంది భయపడుతూ ఉన్నారు. వర్షాలు పడుతున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా భయపడతారు. అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చెప్పాలి కదా. ఆ కవర్ చేసుకోవడం కోసం ఇంత ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదేమైనా కూడా వైఎస్ఆర్ గారి పేరు మార్చి మేము ఏదో సాధించామనుకుంటే ఏం లేదు. ప్రజల నుంచి ఆయన పేరు అయితే చెరిపెయ్యలేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నందమూరి తారక రామారావు గారు ఎప్పటికీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏమైనా ఉంటుందా? ఉండొచ్చు, ఆయన మీద అభిమానం ఉండొచ్చు, కానీ చిరస్థాయిగా ఉండేటువంటిది ఏమైనా ఉంటుందా? సామాన్యంగా పొలిటికల్ సర్కిల్ ఏముంటుంది? వెన్నుపోటు అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఇప్పుడు ఆ పార్టీ కూడా ఈరోజు మహానాడు జరుపుకున్న పార్టీ కూడా ఆ రకంగా తెచ్చుకున్నది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి.